ఈ భూమి మీదకి ఎంతోమంది మనుషులు వస్తుంటారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే అందరి మనసులో చిరస్థాయిగా మిగిలిపోతారు. అటువంటి మహోన్నత వ్యక్తి దైవాంశ సంభూతులు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు. ఆయన జన్మించి నేటికి సరిగ్గా 100 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట. ఆయన మాటలో ఒకటి చెప్పాలంటే, ఒకటే కులం అది మానవత, ఒకటే మతం అది ప్రేమ, ఒకటే భాష అది హృదయం, ఒకటే దేవుడు అంతటా ఉన్నారు. ఇది ఆయన ప్రధాన బోధన. ఆయన చెప్పిన దానిలో అత్యద్భుతమైనది యూనివర్సల్ లవ్, సర్వీస్ మరియు పీస్. ప్రేమ, శాంతి, సేవ, ఈ మూడే ప్రధానం. ఇది మతాలకి, భాషలకి, ప్రాంతాలకి అతీతం. ఆయన చేసిన మానవ సేవ అత్యద్భుతం. డిజాస్టర్ రిలీఫ్, విపత్తులు వచ్చినప్పుడు ఆయన టీం ముందుగానే ఉంటారు. అది ఒరిస్సా సైక్లోన్ కావచ్చు, భుజ్ భూకంపం కావచ్చు, ఏదైనా సరే డిజాస్టర్ రిలీఫ్లో ముందుండేది సత్యసాయి టీం అన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నేటికి కూడా ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు 60,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. కేవలం చదువు మాత్రమే కాదు, విలువలతో కూడిన విద్య అనేది అక్కడ చాలా ప్రాధాన్యత ఉంటుంది. పిల్లల్లో, అక్కడ చదువుకొచ్చిన పిల్లల్లో ప్రత్యేకమైన డిసిప్లైన్, ఒక పీస్, వాళ్ళలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సత్యసాయిలో స్పెషాలిటీ, ఇంకొక అద్భుతమైన స్పెషాలిటీ వాళ్ళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. వాళ్ళు ఇచ్చే ఫ్రీ మెడికల్ కేర్, పేద గొప్ప తేడా లేకుండా వాళ్ళు ఇచ్చే ఫ్రీ మెడికల్ కేర్ అనమాట. అది కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు, డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, వీటన్నిటికన్నా మించి రాయలసీమలో అనంతపూర్ జిల్లా అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం అనమాట. నీళ్లు దొరికేవి కావు, తాగడానికి మంచినీళ్ళు అస్సలు దొరికేవి కావు. అలాంటి అనంతపురం జిల్లాకి ప్రత్యేకంగా నీటి సదుపాయం, తాగునీటి సదుపాయం, రాయలసీమలో కూడా తాగునీటి సపోర్ట్. రాయలసీమ మాత్రమే కాదు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా తాగునీటి సరఫరా ప్రాజెక్టులు ఒకటా రెండా. ఆయన చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి ఎన్నో అన్నమాట. దాంతోపాటు ఆయన అందరినీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. భక్తులందరినీ కూడా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరినీ కూడా బంగారు అని పిలిచేవాళ్ళు. పుట్టపర్తిలో పుట్టిన ఆయన పుట్టపర్తిలోనే మరణించారు. ప్రత్యేకంగా ప్రత్యేక జిల్లాకి ఆయన పేరే పెట్టారనమాట, శ్రీ సత్యసాయి జిల్లా అని చెప్పి. వీటన్నిటితో పాటు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఒకటా రెండా ఇలాంటివి చాలా చేసుకొచ్చారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక బోధనలతో పాటు హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలు కావచ్చు, సకల మత సమైక్యత కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు, మాతృదేవతల పట్ల భక్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ప్రబోధించారు. ఈ రోజున అంటే నవంబర్ 23వ తారీఖున ఆయన జన్మదినం. ఈ రోజుకైనా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అలాంటి మహనీయులు మన భూమి మీదకి వచ్చినందుకు ఈ భూమే తరించింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాలు తరించాయి. ఆయన దగ్గర నుంచి మానవ సేవ ఎలా చేయాలో మనందరం నేర్చుకోవాలి. ఒక మహనీయుడు వచ్చి ఆయన యొక్క పాదాలు ఇక్కడ మోపి ఎంతోమందికి నీళ్లు అందించారు, వైద్య సహాయం అందించారు, విద్యను అందించారు. అలాంటి మహనీయులు ఇంకా ఇంకా తిరిగి పుట్టాలని ఆశిద్దాం.